రెండవ రోజు మనం గుడ్ హ్యాండ్ రైటింగ్ రాయాలంటే కంపల్సరీ ఈ విధంగా మనం సున్నాలు చుట్టుకోవాలి. నీట్గా ప్రతి ఒక్కరు కూడా సున్నాలు చుట్టేసుకోవాలి. 2-3 లైన్లు కన్నా మనం ఇలా గుండ్రంగా సున్నాలు చుట్టుకున్నట్లయితే చక్కగా మనకి చేయి తిరుగుతుంది, మంచి చేతి రాత వస్తుంది. పై గీతకి కింద గీతకి కంపల్సరీ తగిలేటట్లుగా ఇలాగా గుండ్రంగా మనం సున్నా చుట్టుకోవాలి. ఇలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత చక్కటి చేతి రాత మన సొంతం అవుతుంది. ఇంకా 2-3 అక్షరాల పదాలు మనం చూసినట్లయితే వల, చూడండి వా రాసే సున్నా ఇక్కడికే రాయాలి. లా వల. తల, తా రాసేటప్పుడు చూడండి ఇలాగా చక్కగా గుండ్రంగా తల ఇలా రాయాలి. పనస, ప నా స, పనస ఇలా రాయండి. ఈ విధంగా రాసినట్లయితే మనకి చక్కటి చేతిరాత మన సొంతం అవుతుంది. ఇక గుణితాక్షరాలు చూసినట్లయితే మనకి తలకట్టు, దీర్ఘాలు అవి అక్షరానికి ఎక్కడ రాయాలో చూపిస్తాను చూడండి. ఆకారము, అసలు ఆకారము క ఎలా ఏర్పడిందో ముందు చెప్తాను. క ఉంది కదా, క అనేటువంటి అక్షరము. ఈ కాలో ఆ, కా ప్లస్ ఆ ఈక్వల్ టు క. అసలు దీని యొక్క రూపం ఏంటి? కా యొక్క రూపము క్ ప్లస్ ఆ ఈక్వల్ టు క. అంటే ఈ కాకి ఆకారము ఆని ఈ ఆకారముగా మనం మార్చేసాం అనమాట. ఆ అనేటువంటి అచ్చక్షరాన్ని ఈ ఆకారముగా మార్చేసాం. ఆ అనేటువంటి దీర్ఘాక్షరాన్ని ఈ ఆకారంగా మార్చాము. ఇలా మార్చడం వలన కాకి ఆకారం ఇస్తున్నాం చూడండి. కాకి ఆకారం ఇస్తే క, కాకి ఆకారం ఇస్తే కా. ఇలాగా క అనేటువంటి గుణితము ఏర్పడింది అనమాట. ఇప్పుడు చూద్దాం ఆకారాలు ఎక్కడ రాయాలి. చూడండి, ఆకారము ఈ గీతకి పైన రాయాలి. ఆకారం ఇలా రాయాలి. ఈకారము యాక్చువల్ కాకి ఈకారం ఇస్తే కీ, లేదంటే గుడి అంటాం కదా. ఈకారము అచ్చక్షరాన్ని ఉపయోగించి చెప్తున్నాను, త్వరగా అర్థం అవుతుంది. ఊకారము, ఊకారము. అరుకారము, అరూకారము. ఏకారము, ఏకారము. ఐకారం, ఓకారం, ఓకారం. ఔకారం, సున్నా పూర్ణాంశం అన్నమాట, విసర్గ. ఇలా రా. ఇప్పుడు ఆకారాలను చూడండి. కాగుణితం రాద్దాం. ఇప్పుడు మనం కాగుణితం రాసినట్లయితే కాకి ఆకారం, కాకి ఆకారం, ఆకారముల క అనే బదులు కాకి ఆకారం ఇస్తే కా, కాకి ఆకారము. కా, కాకి ఈకారం ఇస్తే కీ, కాకి ఈకారం ఇస్తే కీ. కాకి ఉకారం ఇస్తే కు. కొమ్ము అని కూడా అనొచ్చు. కొమ్ము, కొమ్ము దీర్ఘం. కొమ్ము అన్నప్పుడు మూలో ఊకారం వస్తుంది. కొమ్ము ఊ. అది కనుక డైరెక్ట్గా నేను ఊకారం అని చెప్తున్నాను. ఊ, కాకి ఊకారం ఇస్తే కు అని చెప్తున్నాను అనమాట. కాకి ఊకారం ఇస్తే కు. కాకి అరుకారం ఇస్తే కురు, కాకి అరూకారం ఇస్తే కురు. ఏకారం, కాకి ఏకారం ఇస్తే కే, కాకి ఏకారం ఇస్తే కే. కాకి ఐకారం, కాకి ఐకారం ఇస్తే కై. కాకి ఓకారం ఇస్తే కో, ఓకారం ఇదిగోండి. కాకి ఓకారం ఇస్తే కో. కాకి ఔకారం ఇస్తే కౌ. కాకి సున్నా పూర్ణాంశం కం, కహ. మనకి అచ్చులు వచ్చేసేసి 16 అనుకున్నాం కదా. అచ్చులు 16. 16లో ఆ, అం, అహా అనేవి 2 తీసేస్తాం. ఇవి 2 కూడా ఉభయాక్షరాలు కనుక ఈ 2 ఉభయాక్షరాలు తీసేస్తే మనకి మిగిలింది ఎంత? 14 అనమాట. 14లో మరి అచ్చులు 16 అనుకున్నాం కానీ 14 వచ్చాయి అని అంటే అరు తర్వాత అలు అలు అనేటువంటి 2 అచ్చక్షరాలను కూడా మనం కలుపుకోవాలన్నమాట. ఇవి వర్ణమాలలో కొన్ని చోట్ల చూపిస్తున్నారు, కొన్ని చోట్ల చూపించట్లేదు. అలు అలు అనేటువంటి అక్షరాలు ఎలా ఉంటాయో రాసి చూపిస్తాను చూడండి. అలు
హలో. వీటితో కలుపుకుంటే మొత్తం అచ్చులు 16 వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం గుణితాక్షరాలని చక్కగా రాసుకోవాలి. చూసినట్లయితే ప్రతి అక్షరం కూడా చూడండి. కాకి ఆకారం వేస్తే కా, గాకి ఆకారం వేస్తే గా, చాకి ఆకారం వేస్తే చా. వీటిని పూర్తిగా రాసినట్లయితే చూద్దాము. కాకి ఆకారం ఇస్తే కా, గాకి ఆకారం ఇస్తే గా, చాకి ఆకారం ఇస్తే చా. ఇలా చదవాలి. ఇలా ప్రతి అక్షరాన్ని కూడా మనం త్వరగా పట్టుకోగలిగితే ఈజీగా అవుతుంది. కాకి ఆకారం ఇచ్చామంటే కా, కా ఎలాగా క్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా అనేటువంటి అక్షరం ఏర్పడింది. కా అనే అక్షరం ఎలా ఏర్పడింది? క్ ప్లస్ క్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా అనేటువంటి దీర్ఘాక్షరం ఏర్పడింది. కి క్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కి, కా ఈ కి. క్ ప్లస్ ఈ దీర్ఘాక్షరం ఈ ఈజ్ ఈక్వల్ టు కీ. ఈ విధంగా ప్రతి హల్లక్షరము ఏర్పడింది అనమాట. అంటే ప్రతి హల్లక్షరంలో అచ్చు అక్షరము దాగి ఉంది. హల్లు అక్షరాలలో అచ్చు లేకుండా హల్లు పలకలేము. కనుక హల్లక్షరాలకి ప్రాణం పోసింది ఈ అచ్చక్షరాలు అని చెప్పేసి అంటాం అనమాట. విన్నారు కదా విద్యార్థులారా, చక్కగా ఇలాగా ప్రతి గుణితం కూడా నేర్చుకున్నట్లయితే మీకు త్వరగా వస్తుంది, త్వరగా గబగబా చదవగలుగుతారు. మంచిగా చదివి రాసి చక్కగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదం.